నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా మోసం చేసింది. మంత్రి నాదెండ్ల మనోహర్. వేద పద్ధతిలో వరి సాగు చేసే రైతులు వ్యవసాయ మెలకువలు పాటించాలి. జిల్లా వ్యవసాయాధికారి నున్న వెంకటేశ్వర్లు సూచన. జిల్లా విద్యాశాఖ అధికారి శైలజారెడ్డి బుధవారం తెనాలిలో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యా శిక్ష సప్తాహలో భాగంగా తెనాలి కొత్తపేటలోని రావి సంబయ్య మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ నందు జరుగుతున్న క్రీడోత్సవాలను జిల్లా విద్యాశాఖ అధికారి శైలజారెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. అదేవిధంగా పాఠశాల పరిసరాలను ఆసక్తిగా ఆమె తిలకించారు. విద్యా శిక్ష సప్తాహలో భాగంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శిక్షా సప్తాహలో భాగంగా 3వ రోజు అన్ని పాఠశాలలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా తెనాలిలో జరుగుతున్న క్రీడా పోటీలను పరిశీలించేందుకు వచ్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజారెడ్డి తెలిపారు. అదేవిధంగా తెనాలిలో జరుగుతున్న టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాన్ని కూడా పరిశీలించినట్లు ఆమె వెల్లడించారు. శిక్షా సప్తాహలో భాగంగా 3వ రోజు ఈరోజు స్పోర్ట్స్ డే అన్ని స్కూల్స్లో జరపనేసి మనకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానిలో భాగంగా ఈరోజు తెనాలిలో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ చక్కగా పిల్లలకి పీడీలు మాస్టర్స్ అందరు కూడా కబడ్డీ ఇంకా ఇతర గేమ్స్ అన్నీ కూడా ఆడిస్తున్నారు. అట్లాగే ఇక్కడ టీచర్ ట్రైనింగ్ ఒకటి జరుగుతుంది. అది చూడడం కోసం జనరల్ విజిట్కి వచ్చారు. మన రాష్ట్రంలో జరుగుతున్న విద్యా శిక్షా సప్తాహలో భాగంగా ఈరోజు మా పాఠశాల ఎస్ఆర్ఎస్ ఎంబీహెచ్ స్కూల్ మున్సిపల్ హై స్కూల్లో క్రీడోత్సవాలు జరిగినాయి. ఈ క్రీడోత్సవాలని పరిశీలించడానికి గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి మేడం గారు వచ్చారు. వచ్చి ఈ శిక్షా సప్తాహని ఇక్కడ మా పీఈటీలు గోవర్ధన్ గారు అలాగే ప్రసాద్ కుమార్ గారు ఆడించిన ఆటల్ని బాగా పరిశీలించి అభినందించడం జరిగింది. అలాగే మా పాఠశాలలో అనేక విగ్రహాలు తయారు చేసిన మా డ్రాయింగ్ మాస్టరు శ్రీ విజయ్ ప్రకాష్ గారి యొక్క గ్లోబ్ నమూనా అలాగే భరతమాత విగ్రహం వీటన్ని కూడా చూసి మన పాఠశాల క్యాంపస్ నందు చూసి చాలా చక్కగా ఉంది అని ప్రశంసించి ఇప్పుడే వెళ్ళడం జరిగిందండి. వేజల్ల వెంకట సుబ్బారావు మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకట సుబ్బారావు 10వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభకు ఆత్మీయ అతిథిగా పాల్గొన్న విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి పిచ్చేశ్వరరావు మాట్లాడుతూ కీర్తిశేషులు సుబ్బారావు వ్యవసాయ విస్తరణాధికారిగా వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేసి అందరి మన్ననలను పొందారని తెలిపారు. తను సుబ్బారావుతో కలిసి అచ్చంపేటలోని పనిచేశామని, మృదు స్వభావి స్నేహపాత్రుడని, వారు ఉపాధ్యాయులతో కలిసి విద్యా సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనేవారని తెలిపారు. ఈ 2 రోజులకి బంధుత్వం కూడా ఉంది. వాళ్ళ పిన్ని గారి కూడా మా ఊరే. అందుకని ఈ రాత్రి 10-11 దాకా ఈ విషయాలే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కుటుంబ విషయాలే. నేను ఇవాళ చెప్పుకునే రేపు ఎల్లుండి అట్లా కలిసి ఉండేవాళ్ళం. ఎక్కడా పొరపాటు లేకుండా ఈ దేహాలు ఎరుగా ఉండా ఆత్మ ఒకటిగా ఉండాం మేము. అది తదుపరి ఆయన పిల్లలను కూడా బాగా విద్యాభివృద్ధి చేయించి మరి ఇద్దరిని అమెరికా పంపటం, ఇక్కడ ఏమన్నా ఉమామహేశ్వరరావు గారు ప్రధాన ఉపాధ్యాయుడిగా చేయటం, ఇదంతా ఆయన ఎడ్యుకేషన్లో ఉండటం వల్ల అందరినీ కూడా ఎడ్యుకేషన్కి ప్రోత్సహించి చేశారు. ఆ ఉమామహేశ్వరరావు గారు కూడా ఆయన బాటలో మరి విద్యాభివృద్ధికి అక్కడ స్కూల్ కట్టడం దాని ఓపెనింగ్ ఉన్నప్పుడు కూడా నేను వచ్చున్నాను. ట్రస్ట్ నిర్వాహకులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ తండ్రి కేఎస్ఎం హై స్కూల్లో సరస్వతి మందిరం, ఎన్సీఆర్లో మంచినీటి వసతి, ప్రతిభావంతులకు పారితోషికాలు, పేద విద్యార్థులకు యూనిఫామ్లు అందించేవారని తెలిపారు.
బీసీ కాలనీలో వారి పేరున పురపాలక ప్రాథమిక పాఠశాల నిర్మించారని వెల్లడించారు. వేజళ్ల నవ్య రూపొందించిన మా స్ఫూర్తి ప్రదాతను బ్రోచర్ను ఆవిష్కరించారు. విద్యా, సాహితీ, కళా, సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్న టి శివప్రసాద్, ఎం శ్యాంప్రసాద్, కె శివరామకృష్ణ, బెల్లంకొండ వెంకట్లను, కటకం వెంకట ప్రసాద్, మువ్వ వెంకటేశ్వరరావు, రావి సుబ్బారావులను సత్కరించారు. మా తండ్రి గారి 10వ వర్ధంతి సందర్భంగా వారి సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా తండ్రి గారు వ్యవసాయ అధికారిగా పనిచేసినప్పటికీ కూడా ఉపాధ్యాయులన్నా విద్యార్థులన్నా ఎంతో ప్రేమ. వారు పనిచేసిన ప్రతి గ్రామంలో కూడా విద్యార్థులకి ఏదో ఒక విధంగా బహుమతులు అందజేస్తుండేవారు. తర్వాత నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత మరి బాయ్స్ హై స్కూల్లో పిల్లలకి యూనిఫామ్ పంపిణీ చేయటం, కేఎస్ఎం హై స్కూల్లో సరస్వతి మందిరం కట్టించి 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు పారితోషికాలు అందించడం, చంద్రరామనాయుడు స్కూల్లో మంచినీటి వసతి కలిగించి అక్కడ కూడా ప్రతి సంవత్సరం పిల్లలకి ఆర్థిక సహకారం అందించేవారు. అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలని మరి నిర్వర్తించాలనే ఉద్దేశంతో వారు చనిపోయిన తర్వాత బీసీ కాలంలో మరి వేజల వెంకట సుబ్బారావు స్పెషల్ పురపాలక ప్రాథమిక పాఠశాల నిర్మించడం జరిగింది. అది గత సంవత్సరం స్వచ్ఛ పాఠశాలగా కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. అదే రీతిలో మరి వారి పేరున ప్రతి సంవత్సరము వివిధ పాఠశాల గ్రంథాలయాలకి మరి పబ్లిక్ లైబ్రరీస్కి గ్రంథాలయ పుస్తకాలు అందజేయటం, అదేవిధంగా మరి ఏదో ఒక విధంగా వాటితో సమాజంలో సేవ చేసిన వ్యక్తుల్ని గుర్తించి సత్కరించడం చేయడం జరుగుతుంది. వేజల వెంకట సుబ్బారావు గారు చనిపోయి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో మొదటి సంవత్సరమే వాళ్ళ కుమారుడైన వేజల వెంకటేశ్వరరావు గారు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్లో నన్ను కూడా ఒక సభ్యులుగా నియమించడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రతి సంవత్సరం మాస్టారు చేసే కార్యక్రమాలన్నింటిలో నేను వెనక నడుస్తూ మాస్టారు చేసే సేవల్లో గమనిస్తూ నేను కూడా తోటి వారికి నేను చేయగలిగిన సహాయ సహకారాలు అందించాలని తోటి వారికి సేవలు అందిస్తూ నేను కూడా ఆ వైపు అడుగులేయడానికి మాస్టర్ నాకు మార్గదర్శకంగా ఉన్నారు. జిల్లా వ్యవసాయాధికారి నున్న వెంకటేశ్వర్లు తెనాలి మండల పరిధిలోని యద పద్ధతి ద్వారా సాగు చేసిన వరి పొలాలను పరిశీలించారు. మండల పరిధిలోని హాఫ్పేట, నందివెలుగు, తేలప్రోలు గ్రామాలలో పర్యటించి రైతులకు తగు సూచనలు చేశారు. పొలాలకు ఇరువైపులా కాలువల్లో ఉన్న వ్యర్థాలను తొలగించుకోవాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందువల్ల వెద పద్ధతిలో కలుపు సమస్య అంతగా ఉండదని తెలిపారు. 15 లేదా 20 రోజుల తర్వాత ఎరువులు వేసుకోవాలని సూచించారు. గ్రామాలలో ఉన్న కౌలు రైతులు గ్రామ విఆర్ఓలు, విఏఏల ద్వారా కౌలు రైతు కార్డులు పొందాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ ఉషారాణి, ఏఓ ప్రేమ్సాగర్, విఏఏలు వంశీ, శివతేజ, మౌనిక, అక్బర్, అహ్మద్, పలువురు రైతులు పాల్గొన్నారు. మొత్తం తెనాలి మండలంలో వరి సాగు భూమి 16,000 ఎకరాలు ఉంది. దీనికి గాను సుమారుగా 14,000 ఎకరాలు ఇప్పటికే డైరెక్ట్ యథ పద్ధతిలో సాగు చేయడం జరిగింది. రైతులు గత 10 రోజులు 15 రోజుల క్రితం దాదాపుగా జూలై మొదటి వారం నుంచి ఎక్కువ విస్తీర్ణంలో రైతులు ఎదబెట్టడం మొదలుపెట్టారు. కాకపోతే 10-12 తారీఖుల నుంచి కురుస్తున్నటువంటి కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కొద్దిగా ఆలస్యంగా ఎదబెట్టినటువంటి చాలల్లో నీళ్లు నిలబడటం, ఆ నీళ్లు కొంత కంటిన్యూస్గా వర్షాలు పడటం వల్ల మురుగు పారుదల కూడా సరైనటువంటి సదుపాయం లేనటువంటి చోట్ల నీళ్లు వారానికి పైగా నిలబడి కొంత ఇబ్బంది కలిగిన పరిస్థితుంది. కానీ వాస్తవంగా మొన్న పడినటువంటి వర్షాల తర్వాత చేలన్నీ కూడా వరి చేలన్నీ కూడా చాలా బాగున్నాయి. మొలక కూడా బాగా మొలక శాతం కూడా బాగా వచ్చింది. కానీ లోతట్టుగా ఉండి రోడ్డు వైపు మురుగు పోవటానికి వీలైనటువంటి కొన్ని ప్యాచెస్లో మొలక శాతం దెబ్బతిన్నటువంటి పరిస్థితుంది. అలాంటి దాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. తప్పకుండా రైతులకు కూడా చూసిన ఏంటంటే ఇమీడియట్గా కొద్ది గొప్ప నీళ్ళు కనుక నిల్వ ఉండేటట్లయితే అలాంటి వాటిని తీసేయమని చెప్తున్నాం. ఏదేమైనా కానీ 4 రోజుల వరకు రైతులు మరి ఎరువులు వేసే పరిస్థితి లేదు.
నెల అయిపోయినటువంటి కాలపరిమితి నిండినటువంటి పొలాల్లో రైతాంగం డిఏపి లేదా కాంప్లెక్స్ కానీ యూరియా తగు మోతాదులో వేసుకునేటట్లయితే ఎదబెట్టినటువంటి వైరి మరి బాగా ఆరోగ్యంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి రైతులకి తెలియజేయడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం రైతులని ముంచేసి వెళ్లిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మూడో రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకి 1674 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. చంద్రబాబు నాయుడు రాగానే 50,000 మందికి పైగా రైతులకు లబ్ధి చేకూర్చేలా 1000 కోట్లు వెంటనే విడుదల చేశారన్నారు. మిగతా డబ్బులు కూడా వెంటనే రైతులకు ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అంటే సుమారు 132,853 రైతులకి 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష. కనీసం రైతులు చెల్లించలేదు. అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1000 కోట్ల వరకు సమీకరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో ఆ రైతులకి మేము చెల్లించాం అధ్యక్ష. దాని వివరాలు కూడా ఇస్తాను. 50,000 మంది రైతులకు 1000 కోట్ల రూపాయలు నెల రోజుల్లోపే, మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే మేము ఈ రైతులకి బాసటగా నిలబడడానికి ధైర్యం నింపడానికి కోసం మన ప్రభుత్వం నుంచి కష్టకాలంలో కూడా వీళ్ళకి అందించడం జరిగింది అధ్యక్ష. తెనాలి డివిజన్ పరిధిలో ఉపాధ్యాయులకు జరుగుతున్న టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం 6వ రోజు కొనసాగింది. తరగతి గదిలో బోధనా కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశోధన చేసి బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ జయంతి బాబు కోరారు. టీచ్ టూల్ ట్రైనింగ్లో భాగంగా ఈరోజు 6వ రోజు స్థానిక సెయింట్ జాన్స్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా క్లాస్ రూమ్లో మనం అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా ఏ విధంగా బోధిస్తే విద్యార్థులు ది బెస్ట్ మన దగ్గర నుండి తీసుకోగలుగుతారనేది, అదేవిధంగా క్లాస్ రూమ్లో ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పే విధానాన్ని ఎలా పరిశీలించాలి, దానిలో లోటుపాట్లు ఏమున్నాయి అనేది ఎలా రికార్డ్ చేసి మన హైర్ అఫీషియల్కి తెలియజేయాలనే దాని గురించి ఈరోజు ట్రైనింగ్ సెషన్లో చెప్పారు. And most of the teachers, they will be comes under either medium or high. So the class observation itself is very good, and this includes correcting themselves in a quality point. Sometimes it also encourages the teacher pedagogical, they can improve their own improvement in their profession. The professional development will occur in this, because this helps them to correct themselves sometimes. And one more area which was included where the teachers are more effective means that one area which included recently in this classroom observation is nothing but the critical thinking task. Critical thinking area which makes the teachers more alert and makes them more innovative and makes them more creative. So which enroots the students to enrich their knowledge, and future the India will be not applicable to bookish, but it is more practical. And I think this tool enhances that Indian position even in educational field. Somewhat research. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. మాతా శిశు సంరక్షణలో భాగంగా పట్టణ మారిస్పేట అర్బన్ హెల్త్ సెంటర్ నందు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారాన్ని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం అందించినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో బెంచీలు ఏర్పాటు, బ్లడ్ డొనేషన్ క్యాంపుల ద్వారా బ్లడ్ సేకరించి వైద్యశాలకు అందించే కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. వస్తువులు 30 మందికి పంపిణీ జరుగుతుంది. ఈ రోటరీ సభ్యుల సహకారంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. త్వరలో ఒక వారం రోజుల్లో 15 బెంచీలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత బ్లడ్ క్యాంపులు కూడా అరేంజ్ చేసి, బ్లడ్ డొనేషన్ క్యాంపులు మనం
గవర్నమెంట్ హాస్పిటల్ చేద్దామని అనుకుంటున్నాం. కార్యక్రమంలో రోటేరియన్ ఈదర వెంకట పూర్ణచంద్, మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, డాక్టర్ జీవనలత, పావులూరి రాంబాబు, నారాయణ, ఉపేంద్ర, హరి, నరేంద్ర, సుభాని, సుబ్రహ్మణ్యం, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు దేవికా వాణి, అర్బన్ హెల్త్ సెంటర్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పోలవరం ముప్పు బాధితులు ఈ వరదల కారణంగా కొండల మీద గుట్టల మీద నివాసాలు ఏర్పరుచుకుని అక్కడ జీవిస్తున్నారు. వారికి అవసరమైన తాల్పాలిన్లు అట్లానే దోమతెరలు రోటరీ క్లబ్ తరఫున వారికి అందజేయడం జరుగుతుంది. ఈ రోటరీ క్లబ్కి తాడేపల్లి క్లబ్బు, మంగళగిరి క్లబ్బు, అట్లాగే తెనాలి క్లబ్బు, గుంటూరు, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ క్లబ్బు 4 క్లబ్లు కలిసి వారికి రేపు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి వారికి అందించడం జరుగుతుంది. ఈ రోటరీ క్లబ్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం చాలా సహజం. ఈరోజు ఈ కార్యక్రమం కానీ అటువంటి కార్యక్రమాలు కానీ అట్లానే మీ అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. ఈరోజు తెనాలిలో రోటరీ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరూ సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఇంకా ముందు చాలా చేస్తాం. గర్భిణీలకి బాలింతలకి కూడాను పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది. ఈ విషయానికి ఇక్కడున్న స్టాఫ్ అందరూ, డాక్టర్ గారు అందరూ కూడా సహకరించి గర్భిణీ స్త్రీలని వాళ్ళు పిలిపించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎస్పెషల్లీ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినవి మా రోటరీ నుంచి చేస్తామని మా ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి జిల్లా వ్యవసాయాధికారి నున్న వెంకటేశ్వర్లను కోరారు. బుధవారం తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల్లో పొలాలను పరిశీలించేందుకు వచ్చిన వెంకటేశ్వర్లకు రైతులతో కలిసి పొలాలు, మురుగు కాలువల పరిస్థితిని శివసామిరెడ్డి చూపించారు. వెంకటకృష్ణాపురం, హాఫ్పేట, నందివెలుగు, తెలపురలు రైతులు 95% సబ్సిడీతో కూడిన విత్తనాలు సరఫరా చేయాలని కోరగా 5% రాయితీ విత్తనాలు మాత్రమే అందించగలమని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కొన్ని చోట్ల ఎదపెట్టిన వరి నారు పోసినట్లు ఉండటాన్ని గమనించి దీనివలన దుబ్బు కట్టదు, దిగుబడి కూడా రాదని, ఎకరానికి 20 కిలోలు మించి చల్లితే అనర్థమని ఆయన వెల్లడించారు. 100% కౌలు రైతులు కొద్దిగా సొంత పొలం ఉండి కౌలు చేసుకుంటున్న రైతుల వివరాలు సేకరించాలని, జేఎల్జీ గ్రూపులు ఏర్పాటు చేయాలని, ప్రతి వ్యవసాయ శాఖ ఆర్బీకే ఉద్యోగులు కనీసం 10 గ్రూపులు ఏర్పాటు చేసి బ్యాంకర్లతో మాట్లాడి రుణం ఇప్పించాలని కోరారు. ఏడీఏ ఉషారాణి, ఏవో ప్రేమ్సాగర్ రైతులు, వేసెండ్ల రోసయ్య, మహబూబ్ ఖాన్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు పాలడుగు విజయలక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అల్లుడు కుమార్తె గాడి శ్రీను కృష్ణ కమల సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుల వేణువర్ధన్ మనవడు గాడి భరణి కుమార్, మనవరాలు గాడి లక్ష్మీ ప్రసన్న మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో మా మేనత్త పాలడు విజయలక్ష్మి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా మేనత్త గారు లేని లోటు మా కుటుంబానికి కానీ ఆమె అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆమె అడుగుజాడల్లో మేము నడుస్తూ మేము కూడా మా కుటుంబం కూడా వాళ్ళ తనయురాలు గాడి కృష్ణకమల గారు నడుస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి పునఃపుచ్చుకున్నారు. రానున్న రోజుల్లో మా మేనత్త గారి పుంచుకొని అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కుర్రాసిన అన్న గారికి అడుగుజాడలో ఉంటామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత వైసీపీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా మోసం చేసింది. మంత్రి నాదెండ్ల మనోహర్.
వేద పద్ధతిలో వరి సాగు చేసే రైతులు వ్యవసాయ మెలకువలు పాటించాలి. జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు సూచన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.